హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ పెడదాం అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం అయితే యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలని చెప్పి క్లియర్గా అయితే ఒక వీడియో తీసాను. సో ఆల్రెడీ చాలామంది చూస్తున్నారు అది. సో 2024లో అప్డేట్ రావడం వల్ల నాకు 2023లో అప్డేట్ వచ్చి 2024లో చాలా చేంజెస్ వచ్చినాయి. సో దానివల్ల కొన్ని చేంజెస్ వచ్చినాయి అనమాట. సో వాటి కోసం ఒక వీడియో తీసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో యూట్యూబ్ ఛానల్లో ఎలా క్రియేట్ చేయాలి అన్నది అయితే క్లియర్గా ఓకే, కానీ లేడీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి, ఏమేమి పెట్టాలి అని చెప్పి చాలా ఐడియాస్ ఉంటాయి. అంటే ఈజీ టిప్స్, కుకింగ్స్, హెల్త్ టిప్స్, సో ఇలాంటివి అనమాట. సో ఇలాంటివి అన్నీ పెట్టేసాను నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను. సో ఇప్పుడు బాగా ఎక్కువ శాతం జనాలుగా అంటే లేడీస్కి తొందరగా చెయ్యాలి, బాగా క్లిక్ అవ్వాలి, ఇలాంటివి చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు మనం మీషోలో ఉన్న శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్ కానీ, క్లాత్స్ కానీ, డ్రెస్సెస్ కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో దీని కాస్ట్ ఎంత, ఏజియాలో ఆఫర్లో వచ్చింది, ఈ శారీ మీషోలో ఆఫర్లో వచ్చిందని చెప్పేసి చాలా కొన్ని వీడియోస్ చేస్తుంటారు అనమాట. సో అలాంటి వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. సో అది చూసి చాలామంది నేను అటవే పెడదాం అనుకుంటున్నాను అని చెప్పి నాకు ఎంతోమంది మెసేజ్ చేసి అసలు ఈ శారీస్ గట్ట మనకి మీషోతో ఎలా అప్రోచ్ అవ్వాలి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సో మీషో కోసం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తారు కదా, వాళ్ళందరూ శారీస్ ఎక్కడి నుంచి వస్తాయి, మీషోలో ఇస్తారని చెప్పి చాలామంది అనుకుంటారు కదా. సో అది నిజమే. అయితే ఇప్పుడు ఇవ్వరనమాట. మీ పెద్ద టాప్ ఛానల్ అయితే కానీ మీకు అప్పుడు దాకా రావు. సో అలా అవ్వాలంటే మీరు ఛానల్ క్లిక్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, అసలు ఇప్పుడు వాళ్ళందరూ శారీస్ ఎలా వస్తున్నాయని చెప్పి చాలామంది డౌట్ ఉంది. సో దానికోసం నేను 2 టైప్స్ అయితే డివైడ్ చేశాను. సో ఫస్ట్ టైప్ చెప్తాను, తర్వాత సెకండ్ టైప్ చెప్తాను. ఫస్ట్ టైప్ ఏంటంటే, మీకు మీషోలో ఇలా సేల్ చేయాలనుకుంటే మీకు ఫస్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అయితే 2000 ఫాలోవర్స్ ఉండాలి, లేదా యూట్యూబ్ అయితే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ. నెక్స్ట్ ఒక యాప్ ఉంటుంది అనమాట. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇలా మనం మొత్తం క్లియర్గా పర్మిషన్ ఇచ్చారనమాట. సో నేనేం చేశాను, లోహిత్ కలెక్షన్ చెప్పి నార్మల్ పెట్టాను, తర్వాత మెన్ పెట్టి, తర్వాత కింద ఏజ్ పెట్టి, తర్వాత ఇవి గుర్తుపెట్టుకోండి. ఫ్యాషన్ కోసం తీస్తున్నారా, లైఫ్ స్టైల్ తీస్తున్నారా, బ్యూటీ తీస్తున్నారా, హోమ్ తీస్తున్నారా, ఏదన్నా సరే. అంటే ఏంటి, కొన్ని చెప్తుంటాం కదా, జ్యువెలరీ వస్తుంది, శారీస్ వస్తుంది, ఏదైనా వస్తుంది అనమాట. సో ఇవి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసేసుకుని సో కింద ప్రొసీడ్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు పైది ఇక్కడ ఉంది కదా, అక్కడ లింక్ ఇవ్వాలన్నమాట. మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వాలి. ఇప్పుడు యూట్యూబ్ ఇంకా రాలేదు, నెక్స్ట్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చుకోండి. ఎలా క్లిక్ చేయండి. ఎలా క్లిక్ చేసుకుని యూట్యూబ్ నెక్స్ట్ వస్తుంది. సో మనకు మెయిన్ ఇన్స్టాగ్రామ్, అక్కడ నుంచి యూట్యూబ్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎలా ఇచ్చేయండి. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ అన్నది యాప్కి కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు అక్కడ ఏం పెట్టినట్టు వచ్చేస్తాయి మొత్తం అన్నీ. సో దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మనం చూడండి, మీకు వద్దనుకో మీరు డిస్కౌంట్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటిది మీకు వద్దనుకుంటే మీరు డిస్కౌంట్ చేసి మళ్ళీ వేరే లింక్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్కి ఇది లింక్ అయిపోయింది. సో దీని ద్వారానే ప్రమోషన్స్ అన్నాయి బాగా వస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు కంటిన్యూగా, అంటే ఏంటి, కంటిన్యూగా 1 మంత్ మీరు వీడియోస్ పోస్ట్ చేయాలి. 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. ఎలా చేయాలంటే, మీషో శారీస్ బుక్ చేసుకుని అవి కట్టుకుని దీంట్లో పంపాలన్నమాట. అలా చేస్తే అప్పుడు మీకు ఈ యాప్ అన్నవాడు మీకు ఒక లింక్ అన్నది, అంటే ఒక ఫామ్ అన్నది సెండ్ చేస్తాడు. సెండ్ చేసి ఇప్పటి నుంచి మీరు మీషోలో ఏదైనా బుక్ చేసుకోవచ్చు, ఈసారి నుంచి బ్లాక్ చేయం అని చెప్తారన్నమాట. అంటే ఏంటి, మనం ఎక్కువసార్లు ఇచ్చుకుని మనం రిటర్న్ ఎక్కువ ఇవ్వలేం కదా, కొన్ని ఇవ్వగలం, మిగతా ఇవ్వలేం. కంపల్సరీ శారీస్ మనం వాడుకోవాలి, తప్పదు. ఆ వాడుకుని మనం పక్కన పెట్టుకోవాలి. కంపల్సరీ కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి. కొన్ని అయితేనే రిటర్న్ ఇస్తారు, లేకపోతే వేరే వాళ్ళ అకౌంట్ ద్వారా మీరు చేసుకోవచ్చు, అదే బుక్ చేసుకుని వాడుకోవచ్చు. కానీ ఇలా పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుద్దంటే, ఓహో నిజంగా ప్రమోషన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి డౌట్ వాళ్ళకి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత 1 మంత్ 2 మంత్ పోస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళే మీకు పర్మిషన్ ఇస్తారన్నమాట. మీషోలో ఎన్నిసార్లు మీరు బుక్ చేసుకోండి, మేము ఏం అడగం, మీ ఇష్టం అని చెప్పేసి మీకు ఫామ్ వస్తుంది. ఫామ్ అన్నీ ఓకే చేసిన తర్వాత డన్ అని అయిపోతుంది అనమాట. అప్పటి నుంచి మీరు మీషోలో ఏదైనా బుక్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎన్ని వేల శారీస్ అని బుక్ చేసుకోవచ్చు, ఎన్ని వేల శారీలు అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం బుక్ చేసిన క్యాన్సిల్ చేసుకుంటే అవ్వదు, మొత్తం బ్లాక్ చేసేస్తాడు ఎక్కువసార్లు చేస్తే. సో ఇప్పుడు ఇలా చేయడం వల్ల మీకు వెంటనే అలా కంటిన్యూగా 1000 ఒక 1 మంత్ 2 మంత్స్ అలా చేయడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓహో వీళ్ళు కంపల్సరీ ప్రమోషన్ చేస్తారని చెప్పి అప్పుడు మొత్తం మీకు అన్బ్లాక్ చేసేస్తారనమాట. ఇది ఒక టైపు. నెక్స్ట్ టైప్ చూడండి. ఈ యాప్ లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి, సెండ్ చేస్తా. ఆల్రెడీ కొంతమంది వీడియోస్ చేస్తున్నారు, తీసి బాగా క్లిక్ అయిపోయారు. వాళ్ళందరూ మీషోలో ఉన్న శారీసే వాళ్ళు తీసి
సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ యాడ్ చేసి సో అది ఎక్స్ప్లెయిన్ చేసి సో అది కొనుక్కోండి అని చెప్పి వాళ్ళు ఎంతో కొంత మార్జిన్ వేసుకుని కొంచెం డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట. అలా మీరు కూడా సంపాదించాలి అని అనుకుంటారు చాలామంది. ఇప్పుడు ఎవరైతే ఇలా డ్రెస్సెస్ కోసంగా చెప్తున్నారు కదా, వాళ్ళందరూ అప్పట్లోనే ఇది స్టార్ట్ అయిందన్నమాట. అంటే మీషో కొత్తలో ఇవన్నీ స్టార్ట్ అయ్యి వాళ్ళు అప్పుడే అప్రోచ్ అయ్యి ఈజీగా అయిపోయినాయి. కానీ ఇప్పుడు మీషోతో మీరు అప్రోచ్ అవ్వాలంటే మీరు ఆల్రెడీ ఎన్నో వీడియోస్ తీసి మీకు ఎన్నో సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ ఫాలోవర్స్ ఉండాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ వ్యూస్ కూడా ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు ఇస్తారన్నమాట. సో వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో ఆ విషయం పక్కన పెడితే ఫస్ట్ మీరు క్లిక్ కావాలంటే మాకు శారీస్ కావాలి కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మీరు అంటే ఇది చాలామంది అంటే నన్ను చాలామంది ఈ క్వశ్చన్ వేశారు, మరి చెయ్యాలంటే ఎలాగా శారీస్ కట్టి ఎలాగా వాళ్ళు ఇస్తేనే కదా మేము వేసుకుని చూపించేదని చెప్పి చాలామంది అంటున్నారు అనమాట. అయితే ఫస్ట్ మీరు ఏదన్నా వీడియో తీస్తే కానీ వాళ్ళు ఎవరు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం ఆలోచించగలదు, జస్ట్ మీ ఇంట్లోకి వెళ్ళి మీ బీరో ఓపెన్ చేస్తే చాలు అనమాట, మీకు ఆన్సర్ దొరికేద్ది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దీపావళి, 31st, మ్యారేజ్ డే, బర్త్డే, లేదా మీ అబ్బాయి ఉంటే మీ అబ్బాయి బర్త్డే, మీ హస్బెండ్ బర్త్డే, ఇంకా చాలా పండుగలు ఉంటాయి, సంక్రాంతి, భోగి, ఇంకా చాలా పండుగలు ఉంటాయి కదా. ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక 15 ఎన్నో వస్తాయి అనమాట. 15 ఫెస్టివల్స్కి 15 డ్రెస్సెస్ కొత్తవి ఉంటాయి మీ దగ్గర. ఓకే, కొత్త డ్రెస్సులు కొని బీరులో పెడతాం. సో నెక్స్ట్ డే అది పాతది అయిపోద్ది, ఎందుకంటే దాన్ని ముట్టుకోరు, మళ్ళీ కొత్తదే కొనాలి. సో అందుకే అది ఎలా కొత్తదే కదా. సో ఆ శారీ వేసుకొని మీరు ఆ శారీతో వీడియో తీసి పెట్టండి. తర్వాత ఇదే శారీని ఫోటో తీసి మీరు ఈ గూగుల్ అది ఎలా చేయాలంటే మీషో యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ కెమెరా క్లిక్ చేయండి, కింద లైబ్రరీ క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఫోటో మన గ్యాలరీలో ఉంటుంది కదా, ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అంటే శారీ ఫోటో, మన ఇంట్లో ఉన్న శారీ ఫోటో తీసి ఇందులో సెర్చ్ చేయండి, దానికి సంబంధించిన వస్తుంది అనమాట. సో అది క్లిక్ చేసుకుంటే దాని మీద కోడ్ ఉంటుంది, అదే శారీ కోడ్. ఓకేనా, క్లిక్ చేస్తే కోడ్ ఉంటుంది కింద. సో అదే శారీ కోడ్ అనమాట. లేదంటే గూగుల్ ఓపెన్ చేసుకోండి, అక్కడ కెమెరా క్లిక్ చేయండి, కింద క్లిక్ చేసుకుని లైబ్రరీ మనం యాడ్ చేసుకోండి. సో దానికి సంబంధించిన ఎక్కడెక్కడ ఉన్నాయో వస్తాయి. సో ఇలాగే సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసి మనం తెలుసుకోవడమే. సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే ఆ శారీ ఎక్కడెక్కడ ఉందో మీకు చూపిస్తుంది. మీకు మీషోలో ఉందనుకో, ఆ ఫోటో తీసుకొని ఇది మీషోలో ఇది ఇంత ఉంది ఇది అని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లేదా ఎస్జిఏలో ఉందనుకో, ఎస్జిఏలో ఉంది అని చెప్పచ్చు. సో అమెజాన్లో ఉందనుకో, అమెజాన్లో ఉందని చెప్పచ్చు. ఫస్ట్ మీరు ఫాలోవర్స్ని పెంచుకోవాలి కాబట్టి ఇవన్నీ చేయాలన్నమాట. సో ఖచ్చితంగా మీ దగ్గర ఒక 30-40 శారీస్ ఉంటాయి. 30-40 శారీస్ అంటే ఎగ్జాంపుల్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఒక 40 అనుకుందాం, 40కి 40 వీడియోలు అనుకుందాం. సో వారానికి 2 వీడియోలు పెడితే 4 వారాలకి 8 వీడియోలు. ఓకేనా, అంటే నెలకి 8 వీడియోలు, 8 × 5 40 అంటే ఏంటి, 5 months వరకు మీకు వీడియోస్ ఫుల్ వస్తాయి. అలాగే 5 months వరకు ఫుల్ వీడియోస్ వస్తాయి. 5 months వరకు మీరు ఫుల్గా వీడియోస్ పెట్టేసుకున్న తర్వాత మీరు అక్కడితో ఆగరు కదా, మీకు జ్యువెలరీ కూడా ఉంటుంది, అది కూడా చెప్పచ్చు, ఎందుకంటే మీషోలో కూడా ఉంటాయి కాబట్టి. సో ఇలా చెప్పి వీడియోస్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీకు లక్ ఉంటే అంటే షార్ట్స్ కూడా బాగా తీయాలన్నమాట. ఈ 40 వీడియోస్ కాకుండా అదే వీడియోస్ షార్ట్స్లో కూడా కొన్ని తీసి పెట్టండి. సో ఇలా తీసుకుని 40 వీడియోస్ మీకు లక్ ఉంటే క్లిక్ అయిపోయింది అనుకో, మీకు వెంటనే సెట్ అయిందంటే, సబ్స్క్రైబ్ వచ్చారంటే, ఫాలోవర్స్ వచ్చారంటే, అప్పుడు ఆటోమేటిక్గా మీరు మీ షోలను కానీ ఎవరైనా షాపింగ్ సంబంధించిన ఉంటారు కదా, వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి ఫ్రీగా శారీ తెప్పించుకొని ప్రమోషన్ చేసి ఒక్కో యాడ్కి ఇంత అమౌంట్ అని చెప్పి చేసి చేయొచ్చు అనమాట. మీకు నిజంగా చెప్పాలంటే ఇలా చేసి లక్షల్లో సంపాదిస్తారు. ఇంకేం అవసరం లేదనమాట. జస్ట్ ఇలా క్లిక్ అయ్యారంటే వాళ్ళు వెంటనే మీరు కానీ అప్రోచ్ అయ్యారంటే వాళ్ళ శారీలు పంపి ఈ యాడ్కి ఇంత అని చెప్తారనమాట. ఒక 10 యాడ్లు పంపించారు ఎగ్జాంపుల్, ఇంకా తక్కువ ఒక 5,000 అనుకుందాం, లేదు 3,000 అనుకుందాం. 3,000 × 10 30,000 అంటే ఆ యాడ్లో ఎన్ని రోజులు పడుతుంది మీకు, 1 day 2 daysలో తీసేస్తారు. ఒక 10 యాడ్లు 2 daysలో తీసేస్తే ఆ 10 వీడియోస్ 10 రోజులు అప్లోడ్ చేస్తాం మన యూట్యూబ్లో. అంటే 10 రోజులకి 10 వీడియోస్కి మీకు 30,000 వస్తుంది అనమాట. సో అలాగా అంతే, అక్కడతో ఆగిపోదాం. ఇది మీరు ఒక్కో బ్రాండ్ అంటే ఏ మీషో ఏదో, తర్వాత మీకు అలవాటు అయిందనుకో మిగతా వేరే యాడ్లు కూడా అడగచ్చు. అండ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, నేను ఆల్రెడీ మీషో కోసం ఇలా చేస్తున్నాను ప్రమోట్, మీకు కూడా చేయాలనుకుంటే ఈ వీడియో చూడండి అని చెప్పేసి వాళ్ళని అడగచ్చు. అయితే షాపింగ్ మాల్లో మనం ప్రమోట్ చేస్తాం కదా, ఎంత ఇస్తారు తెలుసా, 10,000 ఇస్తారు. ఇప్పుడు 10,000 కాదు 5,000 అనుకుందాం, ఎంత 5,000 అంటే ఒక వీడియోకి 5,000 వస్తుంది. అలా ఉంటుంది అనమాట. సో ఇలాంటివి రావాలి అంటే వాళ్ళు ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ కష్టపడి తీస్తేనే అప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి అనమాట.
కష్టపడి తీసి అంటే మన ఇంట్లో ఉన్న డ్రెస్సెస్ తీసి ఆ డ్రెస్ ఫోటో తీసుకుని గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఎందులో ఉంది ఆ టైప్ శారీ అని చెప్తారు. నిజంగా మీరు కట్టిన శారీ కానీ డ్రెస్ కానీ నిజంగా లేదనుకో, ఆ టైప్లో ఉన్న శారీ ఏదైనా ఉంటుంది కదా, దాని ఫోటో పెట్టి మీరు కింద కోడ్ రాయండి అంతే. ఏదో ఒకటి ఫస్ట్ మీరు క్లిక్ అవ్వడానికి ఎన్ని చేయాలి, తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. కానీ శారీస్ ఫొటోసు, ఈ డ్రెస్సెస్ ఫొటోసు గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని పెట్టి అలా చేయకూడదు. మీరు కనబడి తీస్తానంటేనే. ఇప్పుడు కనబడకపోతే ఫేస్ ఇక్కడ దాకా పెట్టుకుని ఇలా చూపించినా పర్లేదు, శారీ కట్టుకుని ఫేస్ ఇక్కడ దాకా పెట్టుకుని చూపించినా పర్లేదు, లేదంటే చేతితో చూపించినా పర్లేదు. మొత్తం మీద అయితే వీడియో, మీ మొబైల్లో వీడియో ఆన్ చేసి ఆ వీడియో తీసి చూపించాలి. అప్పుడు బాగా క్లిక్ అవుద్ది. అస్సలు ఒక తీద్దాం అనుకుంటే మాత్రం అస్సలు వెనకడిగేయద్దు, చాలా డబ్బులు వస్తాయి. ఇప్పుడు కాదు, క్లిక్ అయిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా సరే షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఇందులో ఆఫర్ పెట్టి తీసేస్తుంటారు అనమాట. సో అలాంటి ఆఫర్ని తీసుకెళ్ళి నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ని మీరు ముందే ఫాలో అయి ఉంటే మీరు ఇలాంటి ఆఫర్ పెట్టినప్పుడు దాన్ని క్లిక్ చేసి మీరు వెంటనే కొనుక్కోవచ్చు అనమాట. కొనుక్కోవడం వల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి. మీకు ఎగ్జాంపుల్ చూపితే చూడండి. సో ఇది మా ఫ్రెండ్కి వచ్చింది. ఆల్రెడీ 32,000 ఉన్న మొబైల్ మనకి 3,000కి వచ్చింది అనమాట. సో ఇలాంటివి వస్తాయి పోతుంటాయి అనమాట. మీరు ముందుగా టెలిగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అయితే కామెంట్లో బయోలో పెడతాను, ఫాలో అవ్వండి.